నా పేరు శ్రీనివాస్ రెడ్డి పాలెం. నేను ఈ యూట్యూబ్ ఛానల్‌లో ఇప్పుడు ప్రెజెంట్ టీఎస్ పాలిసెట్ నోటిఫికేషన్ లాస్ట్ వీక్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఎలా చేయాలి? మనము ఎగ్జామినేషన్‌కి అటెండ్ అవ్వాలంటే అప్లికేషన్ ఎలా చేసుకోవాలి? అనే దాని గురించి ప్రెజెంట్ అయితే వీడియో చేస్తున్నాను. ముందుగా మనము ఆహ్, వీడియో వెబ్‌సైట్ అదే యూఆర్ఎల్ పాలిసెట్ యూఆర్ఎల్ తెలియకపోతే మనము గూగుల్ వెబ్ పేజ్ ఓపెన్ చేసుకోవాలి. google.com టైప్ చేసుకొని బ్రౌజర్‌లో ఇక్కడ మనము టీఎస్ పాలిసెట్ అని టైప్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ టీఎస్ పాలిసెట్ అని మనం క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. సో టీఎస్ పాలిసెట్ తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, మనకి సెట్ అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. సో ఇక్కడ ఈ వెబ్సైట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. టీఎస్ పాలిసెట్ వెబ్సైట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వెబ్ పేజ్ ఓపెన్ అయిందండి. సో ఇక్కడ మనకి హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చారు. తర్వాత ఈ హెల్ప్ డెస్క్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ అవుతుంది, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఓకే, ఈ డీటెయిల్స్ అంతా మనం ఒకసారి తరువుగా క్రాస్ చెక్ చేసుకుందాం. వెబ్సైట్లో ఏమేమి చేయాలి, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది మనకు వెబ్సైట్లో అనేది ఇక్కడ మనం ఒకసారి ఓవర్వ్యూగా చూసుకుందాము. సో ప్రజెంట్ అయితే మనం హోమ్ పేజ్లోనే ఉన్నాము. తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ కావాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. పాలిసెట్లో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తారు, ఏమేమి యూనివర్సిటీస్, మనకి ఇప్పుడు వెటర్నరీ యూనివర్సిటీ ఉంది, అగ్రికల్చర్ కోర్సెస్ ఉన్నాయి, తర్వాత హార్టికల్చర్ యూనివర్సిటీ, దానికి సంబంధించిన డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. వాటంతటి ఇన్ఫర్మేషను దానికి మరి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎవరెవరు రాయొచ్చు, వాళ్ళకి మినిమం పర్సంటేజ్ ఎస్ఎస్సిలో ఎంత ఉండాలి, ఎవరు రాయొచ్చు అనేది కూడా అంతా ఈ బుక్లెట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మనకి ఇది పెద్దగా అవసరం లేదు, ప్రస్తుతానికైతే ఈ వీడియో చేస్తుంది పాలిసెట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని దాని గురించి. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో పాలిసెట్ అప్లికేషన్ చేయాలనుకునే వాళ్ళకి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి దీని ఇన్ఫర్మేషన్ అంతా నేను మళ్ళీ వేరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ గురించి చూసుకుందాము. సో రిజిస్ట్రేషన్ సంబంధించి మనకి ఇక్కడ అప్లికేషన్ అని ఉంది చూడండి, ఇదైనా వాడుకోవచ్చు. లేదంటే ఇక్కడ రిజిస్ట్రేషన్, అప్లికేషన్, లాగిన్, ఫిల్ అప్లికేషన్, ఫీ పేమెంట్ స్టేటస్, హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, వ్యూ ఓఎంఆర్, ఇవన్నీ కూడా మనకి తర్వాత పనికి వస్తాయి. ప్రస్తుతానికైతే మనం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనే దాని గురించి వీడియో చేస్తున్నాను. సో మీరు ఇక్కడికి వెళ్ళైనా ఈ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ క్లిక్ చేయొచ్చండి. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి చూడండి ఇక్కడ అప్లికెంట్ నేమ్ అని వస్తుందండి. సో ఇక్కడ అప్లికెంట్ నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సిఆర్ 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఉండాలండి. ఎస్ఎస్సి అంటే మనకి ఇది ఏపీ, తెలంగాణ వాళ్ళు ఎవరైతే స్టేట్ బోర్డు ఉంటారో వాళ్ళకి ఎస్ఎస్సి అంటారు. మిగతా వాళ్ళకైతే సిబిఎస్సి, తర్వాత ఐసిఎస్సి ఉంటుంది కదా, వాళ్ళకి ఇక్కడ 10th క్లాస్ అని అన్నట్టు. అంతే. అలాగే ఇంకొకటి ఈక్వలెంట్ అని కూడా ఉంది. వేరే వాళ్ళు ఎవరైనా 10th క్లాస్కి సమానమైన క్వాలిఫికేషన్ తోటి ఈ పాలిసెట్ ఎగ్జామ్ రాయాలనుకుంటే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. సో వాళ్ళ నేమ్ అనేది యాజ్ పర్ 10th క్లాస్లో ఉన్నట్టు ఉండాలి. అంటే 10వ తరగతిలో చదివే స్టూడెంట్స్ ఎవరైతే 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే 10వ తరగతి పాస్ అయిన స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చండి. సో వాళ్ళ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ ఉన్నట్టు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఇది నా మెమోలో ఉన్న నేమ్ అన్నట్టు. మీరు 10th క్లాస్ హాల్ టికెట్లో చూసుకున్నా సరిపోతుంది. మీకు దగ్గర ఇంకా మెమో ఉండదు కాబట్టి, ఎవరైతే ఇప్పుడు 2024 మార్చిలో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇంకా వాళ్ళకి మెమో ఉండదు కాబట్టి, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ హాల్ టికెట్లో నేమ్ ఎలా డిస్ప్లే అయిందో అది చూసుకొని రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ దాన్ని టైప్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇది నా మొబైల్ నెంబరు. ఓకే, ఈ మొబైల్ నెంబర్ తోటి మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు వీడియో చూసిన తర్వాత, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, ఇక్కడ మనకు ఓటీపీ కూడా వస్తుంది. సో మన మొబైల్ నెంబరా కాదా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఓటీపీ అనేది యూజ్ అవుతుంది. తర్వాత ఈమెయిల్ అనేది ఆప్షనల్ అడుగుతున్నారు. మీ దగ్గర ఈమెయిల్ ఉంటే మీరు ఎంటర్ చేయండి. ఆప్షనల్ అనుకుంటే ఆప్షనల్ కాబట్టి ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు. తర్వాత పాస్వర్డ్ కూడా అడుగుతున్నారండి. పాస్వర్డ్ మనం ఇక్కడ ఒక పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో అది పాస్వర్డ్ మనము టైప్ చేసింది ఇక్కడ ఎలాగో కనబడట్లేదు. సో మీరు జాగ్రత్తగా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది మినిమమ్ ఒక క్యాపిటల్ లెటరు, తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్, తర్వాత 4 డిజిట్స్ అలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే సింపుల్గా ఒక నెంబర్ అయినా పెట్టుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను డెమో చేస్తున్నాను, నేనేమి రిజిస్ట్రేషన్ చేయట్లేదు కాబట్టి మీకు ఇక్కడ ఎలా ఉండాలనేది ఇక్కడ డిస్ప్లే కూడా చూపిస్తుంది. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలండి. సో ఇది టెక్స్ట్ వెరిఫికేషన్ అన్నట్టు. మనము కంప్యూటర్లో రోబో లేదా ఆటోమేటిక్గా అప్లై చేయడానికి ఏదైనా వీలుందా అనేది డిసైడ్ చేయడానికి వీళ్ళు ఈ క్యాప్చా అనేది అడుగుతున్నారు. సో ఆటోమేటిక్గా కాకుండా మనం మాన్యువల్గా చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేయమని అడుగుతున్నారు. తర్వాత చూడండి ఇక్కడ ఓటీపీ రిజిస్ట్రేషన్ అని కొడుతున్నాను చూడండి. రిజిస్ట్రేషన్ అని కొడితే ఏమొస్తుంది, ప్లీజ్ వెరిఫై మొబైల్ నెంబర్ అంటుంది. సో మనం ప్రస్తుతానికైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి, దాని తర్వాతనే మనకి రిజిస్ట్రేషన్లో ఫర్దర్ స్టెప్కి వెళ్ళగలుగుతాము. సో నేను ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తాను. సో వెయిట్ చేస్తున్నానండి. ఓటీపీ నాకైతే ప్రస్తుతానికి ఇంకా రాలేదు.
సో ఓటీపీ రాగానే ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వచ్చిందండి. ఓటీపీ ఎంటర్ చేయాలి ఇక్కడ. సో ఎవరికైనా పాలిసెట్ అప్లికేషన్ చేయాలి, వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అంటే కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, నేను హెల్ప్ చేస్తానండి. ఓకే, వెరిఫై చేయాలండి. వెరిఫై క్లిక్ చేయాలి. ఇక్కడ వెరిఫై క్లిక్ చేసిన తర్వాత వెరిఫైడ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు రిజిస్టర్ కొట్టాలి. సో ఇది మన ఈజ్ యువర్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ పాలిసెట్ 2024 అండ్ దిస్ ఈజ్ పాస్వర్డ్ అని చెప్పారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి మెసేజ్ కూడా వస్తుందండి. నాకు మెసేజ్ కూడా రిసీవ్ అయింది. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, పాస్వర్డ్ తోటి కూడా మనం డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. మీరు ఆల్రెడీ చూసారా, అక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చింది. ఇది ఎంటర్ చేస్తున్నాను, లాగిన్ అవుతున్నానండి. లాగిన్ అయ్యాను. ఇక్కడ మనకి క్వాలిఫైడ్, ఇక్కడ మనకి ఎస్ఎస్సి నెంబర్ మ్యాండేటరీ ఏమీ లేదు. 2024 బ్యాచ్ స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్ట్ టు ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్టర్ రిసీవింగ్ ఫ్రమ్ ఎస్ఎస్సి బోర్డ్ టు గెట్ ది ఎస్ఎస్సి డీటెయిల్స్. ఒకవేళ మనకి ఎస్ఎస్సి డీటెయిల్స్ లేకపోతే వచ్చిన తర్వాత ఎంటర్ చేయమని అడుగుతున్నారు. ప్రజెంట్ ఎవరి దగ్గర లేకపోతే కూడా ఏం ప్రాబ్లం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత మనం ఎగ్జామినేషన్ ఎప్పుడైతే అపియర్ అవ్వాలనుకుంటామో ఆ టైంలో మనము అప్పటి వరకల్లా మనం ఎస్ఎస్సి బోర్డు నుంచి వచ్చిన హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో క్వాలిఫైడ్ ఇక్కడ ఎగ్జామ్ అని అడుగుతున్నాడు చూడండి. మీరు ఎస్ఎస్సి తెలంగాణ స్టేట్ అయి ఉండొచ్చు, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్, తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్, ఐజీసీఎస్ఈ అంటున్నాడు, ఎన్ఆర్ఐ, ఓకే, అదర్ స్టేట్, ఐబీ, ఇంటర్నేషనల్ బ్యారిక్యులేట్, ఓకే, ఇలా ఏ పర్టికులర్ది అయినా కూడా మొత్తం అంతా కూడా 10th ఈక్వలెంట్ అయిన ఏ పర్టికులర్ స్టూడెంట్ అయినా కూడా ఎగ్జామినేషన్ అనేది రాయొచ్చండి. వాళ్ళు క్వాలిఫైడ్ ఎగ్జామ్ అంటే మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో తర్వాత 10th హాల్ టికెట్ నెంబర్ అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే నా దగ్గర ఏం నెంబర్ లేదు, నేనేం ఎంటర్ చేయట్లేదు. అలాగే ఎస్ఎస్సి 10th పాస్డ్, ఎప్పుడు పాస్ అవుతున్నారు, 2024లో పాస్ అవుతున్నారు. ఎగ్జామినేషన్ స్ట్రీమ్, మీరు రెగ్యులర్ ఎగ్జామినేషన్ రాసి పాస్ అయ్యారా. సపోజ్ ఇప్పుడు 2024 స్టూడెంట్స్కి అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది పెట్టడానికి ఏమి ఉండదు. సో సప్లిమెంటరీ కూడా పెట్టొచ్చు. ఎవరికంటే 2023లో ఫెయిల్ అయ్యి వాళ్ళు 2024లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తూ పాస్ అయితే వాళ్ళు ఇక్కడ సప్లిమెంటరీ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే 2024లోనే ఎగ్జామ్స్ రాస్తున్నారు అలాంటి స్టూడెంట్స్ అయితే రెగ్యులర్ అని పెట్టాల్సి ఉంటుంది. లేదా 2023లో వాళ్ళు పాస్ అయ్యి ఒక 1 ఇయర్ గ్యాప్ ఉండి ఇప్పుడు కనుక ఎగ్జామినేషన్ రాయాలనుకుంటే అలాంటి వాళ్ళు కూడా 2023 రెగ్యులర్ అని పెట్టొచ్చు. ఎవరైతే సప్లిమెంటరీలో పాస్ అయ్యారో వాళ్ళు సప్లిమెంటరీ పెట్టాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 10th ఎలా పాస్ అయ్యారు, వాళ్ళు రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యారా, సప్లిమెంటరీ రాసి పాస్ అయ్యారా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎప్పటి వరకు ఇచ్చారు చూడండి. ఏజ్ కూడా ఇక్కడ మనకి ఇయర్స్ కూడా 1975 వరకు ఉన్నది ఎలిజిబిలిటీ. అంటే 1975 ఉన్న ఏజ్ ఉన్న 1975లో 10th రాసి పాస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాయొచ్చు అని దాని మీనింగ్ అండి. సపోజ్ నేను ఇప్పుడు 2003లో ఎస్ఎస్సి రాసి పాస్ అయ్యాను, నేను 2003 పెడతాను. అంటే 2003 హాల్ టికెట్ డీటెయిల్స్ నేను ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, అర్థమవుతుందా. ఓకే, ఇక్కడ రెగ్యులర్లో రాసి పాస్ అయ్యాను, నా ఎస్ఎస్సి 2003లో పాస్ అయ్యాను. సో 2003 ఉన్న నా ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ నేను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూద్దాము. సో నా 2003 ఎస్ఎస్సి మెమో, దాని మెమో తీసి నేను దాంట్లో ఉన్న హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తాను. సో నా దగ్గర సర్టిఫికేట్ ఉంది, ఆ సర్టిఫికేట్ తీస్తే సరిపోతుందండి. 2003 ఎస్ఎస్సి సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది. చెక్ చేస్తున్నానండి నేను 2003 ఎస్ఎస్సి మెమో సర్టిఫికేట్. ఓకే, సర్టిఫికేట్ దొరికిందండి నాకు. సర్టిఫికేట్లో నా మెమో నెంబర్ ఉంటుంది. ఆ మెమో నెంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. హాల్ టికెట్ నెంబర్ అనేది సింపుల్గా మనకి పాస్ అయిన తర్వాత వచ్చే మెమో నెంబర్ అన్నట్టే. సో నా మెమోలో ఉన్న హాల్ టికెట్ నెంబర్ ఏంటి అనేది ఇక్కడ నేను చూసి ఎంటర్ చేస్తున్నాను. ఓకే, నా హాల్ టికెట్ నెంబర్ వచ్చి 0584783. ఓకే, ఇది నా హాల్ టికెట్ నెంబరు. నేను ఎప్పుడు పాస్ అయ్యాను, 2003 రెగ్యులర్లో పాస్ అయ్యాను. గెట్ డీటెయిల్స్ అంటున్నాను. సో డీటెయిల్స్ నాట్ ఫౌండ్, ప్లీజ్ చెక్ ది హాల్ టికెట్ నెంబర్ అండ్ విఆర్ఆర్ వెయిట్ ఫర్ ది ఎస్ఎస్సి బోర్డ్ రిలీజ్ డేటా. సో వాళ్ళకి ఇక్కడ ప్రజెంట్ అయితే నా డేటా లేదు అని వస్తుంది. సో నేను హాల్ టికెట్ నెంబర్ నేను ఎప్పుడో 2003లో రాశాను, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాశాను. సో ప్రజెంట్ సపరేట్ అయిపోయింది కాబట్టి వాళ్ళ దగ్గర మేబీ డేటా లేనట్టుంది. సో అందుకని ఇప్పుడు మనం కొత్త, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరైతే 2023-24లో రాసిన వాళ్ళు ఉంటే ఎస్ఎస్సి ఉంటారో వాళ్ళ డేటా అయితే వచ్చేస్తుంది. సో నేను ఇదే డేటా తోటి నేను ప్రొసీడ్ అవుతున్నాను. ఓకే,
గెట్ డీటెయిల్స్ అంటే మనకి ఏమవుతుందంటే డైరెక్ట్గా ఇక్కడ ఆటోమేటిక్గా డేటా ఫిల్అప్ అవుతుందండి. మీరు 2023లో 2024లోనో లేకపోతే ఈ పర్టికులర్ ఇయర్స్లో రాసిన వాళ్ళు అయితే మీ డేటా అనేది ఆటోమేటిక్గా ఫిల్అప్ అవుతుంది. నేను ఇప్పుడు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే నా డేటా ఇక్కడ రాలేదు కాబట్టి నేను మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇదే డేటా మీరు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ దగ్గర ఒకవేళ డేటా అనేది ఇప్పుడు ఎస్ఎస్సి, సిబిఎస్ఈ ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి, ఇక్కడ అదర్ దాన్ తెలంగాణ స్టేట్ వాళ్ళది ఏదైతే ఉంటుందో వాళ్ళ డేటా అనేది ఆటోమేటిక్గా రాకపోవచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మాన్యువల్గా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఫాదర్ నేమ్ కూడా యాజ్ పర్ మెమోలో లేదా మీ దగ్గర ఉన్న హాల్ టికెట్లో ఎలాగైతే పేరు ఉంటుందో అదే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇదేమీ పెద్ద పర్సనల్ డేటా ఏమీ పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. సో దీంతో వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి నేను ఆ డేటాని ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానండి. సో తర్వాత మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు మీ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ మీ హాల్ టికెట్లో ఎలా ఉంటే అలా ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇది క్లిక్ చేసి మీరు ఇక్కడ ఇయర్ నావిగేట్ అవ్వచ్చండి. దీని మీద క్లిక్ చేస్తే కూడా ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇలా ఇయర్స్ అన్నీ కూడా మారిపోతాయి. ఏ ఇయర్ అయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, జెండర్ కూడా మీరు అలాగే మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టాల్సి ఉంటుంది. సో ఈ నేమ్స్ చెప్పాను కదా, ఇది మీ నేము యాజ్ పర్ హాల్ టికెట్ నెంబరు, ఫాదర్ నేమ్ కూడా ఉంటుంది, మదర్ నేమ్ కూడా ఉంటుంది. సో వాటిని యాజ్ ఇట్ ఈస్గా మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఇక్కడ ఫోటో సైజు ఫోటో కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ ఫోటో సైజ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 5 KB అండ్ లెస్ దెన్ 50 KB, లెస్ దెన్ 50 KB అండ్ 5 KB కంటే ఎక్కువ ఉండేటట్టు ఫోటోని మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉందండి. సో మీరు ఫోటోను ఒకవేళ మీరు రెడ్యూస్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ మనకి వెబ్సైట్ ఉందండి, రెడ్యూస్ ఫైల్ సైజ్ టు బిలో 50 KB. ఇక్కడ మనం ఇక్కడ కొట్టామనుకోండి, compressjpeg.net అనే ఒక వెబ్సైట్ ఉంది. సో compressjpeg.net వెబ్సైట్ ఇలా ఓపెన్ చేసుకొని మీరు ఫైల్ని టార్గెట్ సైజు ఒకవేళ మీ ఫైల్ సైజు 100 KB ఉంటే దాన్ని బిలో 50 KB తీసుకురావాలంటే సింపుల్గా ఇక్కడ 50% లేకపోతే దానికంటే తక్కువ పర్సెంటేజ్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఫైల్ చూస్ చేసుకోవాలి. సో ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ఇక్కడ నేను ఆల్రెడీ చాలా ఫైల్స్ అలా కన్వర్ట్ చేసి అప్లై చేశాను కొంతమందికి, ఈసెట్ ఎగ్జామినేషన్ అలాంటి ఎగ్జామ్స్ నార్మల్గా చేశాను. సో మీరు కూడా అలా చేసుకోవచ్చండి. ఇక్కడ ఫైల్ చూస్ చేసుకోవడము, తర్వాత కంప్రెస్ అని కొడితే మీకు ఫైల్ ఆటోమేటికల్లీ కంప్రెస్ అయిపోయిన తర్వాత చూపిస్తుంది. ఒకసారి జస్ట్ ఒక డెమో చూపిస్తాను చూడండి. కంప్రెస్ అన్నాను, ఇక్కడ మీకు ఇలా రెడ్యూస్ అయిపోయిన తర్వాత ఒరిజినల్ సైజ్ ఎంత ఉందండి, ఒరిజినల్ సైజ్ ఇది రెడ్యూస్ అయిన తర్వాత సైజు మీకు ఇలా చూపిస్తుందండి. దీన్ని మీరు డౌన్లోడ్ క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది. సో దాన్ని మీరు ఇక్కడ వచ్చి మళ్ళీ ఫైల్ చూస్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో జస్ట్ డెమో పర్పసే, నేనేమి ఇది ఒరిజినల్ ఇమేజ్ కాదు. ఓకే, సో ఇలా పెట్టేశాను. తర్వాత అప్లోడ్ సిగ్నేచర్ సైజ్ అంటున్నాడు. సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మన సిగ్నేచర్ ఉంటుందో దాన్ని ఇలా అప్లోడ్ చేయాలి. దాని సైజ్ కూడా మనకి 30 KB ఉండాలి. సో ఆల్మోస్ట్ అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తెలంగాణలో కండక్ట్ చేసేవన్నీ కూడా ఫోటోగ్రాఫ్ అనేది మన క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ అనేది బిలో 50 KB ఉండాలి, సిగ్నేచర్ అనేది బిలో 30 KB ఉండాలి. దాని తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాల్సి ఉంటుందండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఏదో ఒక డమ్మీ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇస్తున్నాను. సో ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి డమ్మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి కదా మనం ప్రొసీడ్ అవ్వాలంటే. సో దానికోసం ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తున్నాను. ఓకే, సో 2013 పెడితే కుదరదండి. సో 2009 పెడుతున్నాను, మే 15 ఇలా పెట్టేశాను. జెండర్ కూడా ఫీమేల్ అని పెడుతున్నాను. జస్ట్ మేల్ ఫీమేల్ పెడతాను, మేల్ ఫీమేల్ ఏదైతే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ అని పెట్టాలి. స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, ఇలా పర్సనల్ డీటెయిల్స్ యాడ్ అయిపోయినాయండి. సో తర్వాత మీరు ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆల్టర్నేట్ మొబైల్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హౌస్ నెంబర్, ఓకే, ఇది యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. నేను ఏదో ఒక డమ్మీ డేటా ఎంటర్ చేస్తున్నాను. ఓకే, తర్వాత మీ ల్యాండ్ మార్క్ అంటున్నారు, నియర్ ఏదో ఒక ల్యాండ్ మార్క్ అనేది మీ ఇల్లు ఏదో ఒక పర్టికులర్ ప్లేస్కి ల్యాండ్ మార్క్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ విలేజ్, టౌన్, సిటీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆప్షనల్ అండి, దీంతో పెద్దగా మనకి వచ్చే నష్టం కూడా ఏముండదు. మీరు ఏదో ఒక డేటా ఆధార్ కార్డులో లేకపోతే మీ కరెంట్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఆ డేటాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మండల్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. స్టేటు, డిస్టిక్, మండల్, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాల్సి ఉంటుంది. ఓకే, కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా యాడ్ అయిపోయినాయి. తర్వాత మీరు ఇక్కడ ఆధార్ కార్డు డేటా, ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయమని అడుగుతున్నారు. మీరు ఆధార్ నెంబర్ మీద ఏది ఉంటే అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటున్నాడు. సమ్ నెంబర్ ఎంటర్ చేయండి, మీరు ఆధార్ నెంబర్. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ అయితే, ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉండే వాళ్ళకి ఎకనామీ ఇన్కమ్ అనేది 8 lakhs బిలో ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కింద ట్రీట్ అవుతారండి. సో అలా ఉన్న వాళ్ళు వాళ్ళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కాకపోతే నో సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత సింపుల్గా మనం సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. కేటగిరీ డీటెయిల్స్ కూడా మనకి ఇప్పుడు ఫిల్అప్ అయిపోయినాయండి. సో నేను మీకు ఇక్కడ చెప్పాను కదా, కేటగిరీలో మీరు ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఏదైతే అది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీకు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా అడుగుతుంది. ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి. మీ దగ్గర ఉంటే మీరు ఎంటర్ చేయండి, లేకపోతే మీరు కౌన్సిలింగ్ టైంలో కూడా మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఆ లోపు మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకొని దాన్ని సబ్మిట్ కూడా చేయవచ్చు. సో సింపుల్గా ఇక్కడ మనము ఓసీ అని పెడుతున్నాను. ఆధార్ నెంబర్ ఉంటేనే ప్రజెంట్ ఎంటర్ చేయండి, లేకపోతే నో ప్రాబ్లం. నేనైతే ఇప్పుడు ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేయాలి కదా, సో నెంబర్ ఎంటర్ చేస్తున్నానండి. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్ కొడుతున్నాను. సో కేటగిరీ డీటెయిల్స్ కూడా సక్సెస్ఫుల్ యాడ్ అయినాయి. తర్వాత స్పెషల్ కేటగిరీ అంటే ఏవైనా మీకు స్పెషల్ కేటగిరీ ఉంటే దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ రీజియన్ అని ఉంది. స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్లో మీరు రీజియన్ అడుగుతున్నాడు, ఓయూ, ఎస్వియు, ఏయు. ఓయూ అనేది తెలంగాణలో సంబంధించిన జిల్లాల్లో చదివే వాళ్ళకి మాత్రమే తెలంగాణ రీజియన్ పెట్టుకోవాలి, అదే ఓయూ రీజియన్. ఏయూ అనేది ఆంధ్ర యూనివర్సిటీలో చదివే వాళ్ళకి, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా టీఎస్ పాలిసెట్ రాయాలంటే వాళ్ళు ఏయూ, ఎస్వియు పెట్టుకోవచ్చు. అదర్ దాన్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు నాన్ లోకల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, సో ప్రజెంట్ అయితే నేను ఓయూ పెడుతున్నాను. తర్వాత మీరు మైనారిటీ అంటే మైనారిటీ అయితే మీరు ఈ రిలీజియన్స్లో సంబంధించిన వాళ్ళు, ముస్లిమ్స్, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, పార్సీ, జైన్, ఇలా మీరు ఈ రిలీజియన్స్ సంబంధించిన వాళ్ళైతే మీరు మైనారిటీ స్టూడెంట్స్ కింద మీరు ట్రీట్ అవుతారు. మీరు కాకపోతే సింపుల్గా నాట్ అప్లికబుల్ పెట్టుకోండి. తర్వాత అసిస్టెన్స్ ఇన్ ఉర్దూ, మీరు ఒకవేళ మీకు ఉర్దూలో అసిస్టెన్స్ కావాలి అంటే మీరు ఇక్కడ ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. ఎవరైతే ఉర్దూ మీడియంలో చదివిన వాళ్ళు ఉంటారో సో అలాంటి వాళ్ళకి ఉర్దూ మీడియంలో అసిస్టెన్స్ కావాలంటే ఇక్కడ ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు ఇక్కడ ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. సో సింపుల్గా ఇప్పుడు మీరు ఎన్సీసీ, ఒకవేళ మీరు ఎన్సీసీలో మీరు చేసి ఉంటే కనుక, అంటే మీరు ఎన్సీసీ స్టూడెంట్ అయి ఉంటే మీరు ఇక్కడ ఎన్సీసీ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలండి. మీ స్కూల్లో ఎన్సీసీ ఉండి మీరు ఎన్సీసీలో పార్టిసిపేట్ చేసి ఉంటే మీరు ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టండి. ఎన్సీసీ ఉండడం వల్ల మనకి మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇది అంటే ఎస్ఎస్సి వరకు ఉన్న వాళ్ళకి ఏ సర్టిఫికేట్ వరకే అప్పీర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎస్ పెట్టుకొని మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎన్సీసీ ఎవరైతే చేశారో అలాంటి వాళ్ళు జీపీటీ మాసాప్ ట్యాంక్ అని ఉంటుందండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాప్ ట్యాంక్. సో అక్కడ స్పెషల్గా మనకి కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా మీకు కౌన్సిలింగ్ వీడియో కూడా చేస్తాను. సో ఆ టైంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్సీసీ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది. సో ప్రస్తుతానికైతే మనం ఎగ్జామ్లో మీరు ఒకవేళ ఎన్సీసీ స్టూడెంట్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టండి, నో ప్రాబ్లం అండి. మీరు ఎన్సీసీ పాస్ అయి ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. సో దీనివల్ల ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్లో మనకి ఏం ఎఫెక్ట్ ఉండదు. తర్వాత మనకి కౌన్సిలింగ్ టైంలో ఎన్సీసీ ఉండడం వల్ల మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఏమైనా మీరు ఆడి ఉండింటే మీరు ఇక్కడ ఎస్ పెట్టుకోండి. దానివల్ల కూడా మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టుకోండి. ఓకే, ప్రజెంట్ అయితే నేను నో పెడుతున్నాను. సో ఒకవేళ మీరు మిలిటరీ మీ పేరెంట్స్ మిలిటరీలో పనిచేసే వాళ్ళైతే మీకు వాళ్ళు సిఏపి సర్టిఫికేట్ ఇస్తారండి, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్. సో మీ పేరెంట్స్ మిలిటరీలో పనిచేసిన వాళ్ళ పనిచేస్తుంటే మీరు ఇక్కడ సిఏపి సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు అండి, వాళ్ళకి తెలిసి ఉంటుంది పేరెంట్స్కి. ఒకవేళ నేనైతే ప్రజెంట్ నో అని పెడుతున్నాను, ఎందుకంటే మిలిటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు నేను మిలిటరీకి లేని అంటే మిలిటరీలో నేను మా పేరెంట్స్ పని చేయలేదు కాబట్టి నేను ప్రజెంట్ నో పెడుతున్నాను, అజ్యూమింగ్ దట్. ఓకే, నేను పని చేయట్లేదు అనే ఉద్దేశంతో నో పెడుతున్నాను. మీరు పని చేస్తే కనుక మీ పేరెంట్స్ ఎస్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ పిఎం కేర్స్ లాస్ట్ బోత్ పేరెంట్స్ ఇన్ కోవిడ్ పాండమిక్. ఒకవేళ ఎవరైనా బోత్ పేరెంట్స్ కోవిడ్ వల్ల చనిపోయి ఉంటే మీరు ఇక్కడ వేసి పెట్టండి. దీనిలో కూడా మీకు అడ్మిషన్స్లో రిజర్వేషన్ ఉందండి. అపియర్ ఫర్ బయాలజీ, అగ్రికల్చర్, పాలిటెక్నిక్. ఒకవేళ మీరు బయాలజీలో కూడా ఎగ్జామ్ మీరు రాయాలనుకుంటే ఇక్కడ వేసి పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా డిప్లొమాలో ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ మీరు నో పెట్టండి. ఒకవేళ మీరు డిప్లొమాలో ఇంజనీరింగ్ అండ్ బయాలజీ సైడ్ కూడా మీరు వెళ్ళాలనుకుంటే, రెండిట్లో దేనికైనా వెళ్ళాలనుకుంటే సింపుల్గా మీరు ఇక్కడ ఎస్ పెట్టుకోండి. మీకు ఎలాగో 2 ర్యాంక్స్ ఇస్తారు. మీరు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే మ్యాథమెటిక్స్ సైడ్ ర్యాంక్ ఇస్తారు. అలాగే మీరు బయాలజీ సైడ్ కోర్సెస్ అంటే ఇప్పుడు అగ్రికల్చర్ కోర్సెస్, హార్టికల్చర్ కోర్సెస్, వెటర్నరీ కోర్సెస్ అని ఉన్నాయండి. సో వాటి సైడ్ మీరు వెళ్ళాలనుకుంటే మీరు బయాలజీలో కూడా ఎగ్జామినేషన్ అపీర్ అవ్వచ్చు. దానికోసం మీరు ఇక్కడ ఎస్ పెట్టచ్చు. సో దట్ మీరు బయాలజీ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఇది నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది అండి. మీరు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే నో పెట్టండి, ఓన్లీ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే. మీరు ఇంజనీరింగ్, బయాలజీ తర్వాత నేను డిసైడ్ చేసుకుంటా అనుకుంటే మీరు ఇక్కడ ఎస్ పెట్టి బయాలజీ క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ఇదంతా ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. సో ఈ రకంగా స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ కూడా మనకి అన్ని ఫిల్అప్ అయిపోయాయండి. సో ఇది మన ప్రివ్యూ అండి. ఇక ఫైనల్గా ఇది మన అప్లికేషన్. సో ఇక్కడ నేను ఒక డమ్మీ ఫోటో అప్లోడ్ చేశాను, నా డేటా ఇది. సో నేను ఏమేమి డేటా ఎంటర్ చేశాను అంతా కూడా ఇక్కడ మనకి క్లియర్గా డిస్ప్లే చేస్తున్నారు. సో ఇదంతా ఓకే అనుకున్న తర్వాత మనం ఈ డిక్లరేషన్ అనేది చదువుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సబ్మిట్ చేయాలి. ఒకవేళ మనకి ఏమైనా డీటెయిల్స్ మళ్ళీ చూసిన తర్వాత మనం ఏమైనా రాంగ్గా టైప్ చేసి ఉంటే
సింపుల్గా మనం ఇక్కడ మాడిఫై క్లిక్ చేయొచ్చండి. మాడిఫై క్లిక్ చేస్తే మళ్ళీ కూడా మనం డీటెయిల్స్ అనేది చేంజ్ చేయొచ్చు. ఓకే, ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ కూడా వేరే సిగ్నేచర్ పెట్టాలనుకుంటున్నాను. ఆ సిగ్నేచర్ పెట్టడానికి అలా ఓకే, సిగ్నేచర్ ఇక్కడ ఫైల్ సైజు ఎక్సీడ్ అయిపోయింది, అందుకని మనకి అలా చేయట్లేదు. సో ఇలా పెట్టాను. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సేవ్ అండ్ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది చూడండి. సో ఇలా మనకి మళ్ళీ ప్రివ్యూకి వచ్చాము. మళ్ళీ ఒకసారి మనకి డీటెయిల్స్ చెక్ చేసుకొని ఫైనల్గా మనం ఇక్కడ సబ్మిట్ కొట్టాల్సి ఉంటుందండి. చూద్దాం సబ్మిట్ కొడితే ఏం జరుగుతుంది. ఎస్ఎస్సి టీఎస్ స్టూడెంట్స్ షుడ్ బి గెట్ డీటెయిల్స్ ఫ్రమ్ ఎస్ఎస్సి బోర్డ్ ఇన్ పర్సనల్ డీటెయిల్స్ ట్యాబ్ అండ్ దెన్ సబ్మిట్ ది అప్లికేషన్. ఓకే, ఇలా మనకి ఇక్కడ ఈ యాక్చువల్ ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్లో మనకి హాల్ టికెట్ నెంబర్ అనేది క్లియర్గా ఎంటర్ చేయలేదు, దానివల్ల మనకి ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది అని చెప్తున్నారు. సో నేను ఒకవేళ ఆ డీటెయిల్స్ వస్తాయేమో అని చూస్తున్నాను. ఆ డీటెయిల్స్ అయితే నాకు ఏమి రాలేదు. సో స్టిల్ నేను ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ కొడుతున్నాను. ఓకే, సో మళ్ళీ ప్రివ్యూ వచ్చిందండి. ప్రివ్యూ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రివ్యూ చెక్ చేసుకొని మనం ఫైనల్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నా దగ్గర ప్రజెంట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, నా హాల్ టికెట్ నెంబర్ నేను ఎంటర్ చేశాను, బట్ అది కరెక్ట్గా రావట్లేదు కాబట్టి మనకి సబ్మిట్ కావట్లేదు. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఒకవేళ మీ దగ్గర కరెక్ట్గా హాల్ టికెట్ డీటెయిల్స్ ఉంటే మీరు సబ్మిట్ కొట్టచ్చు. సబ్మిట్ కొట్టిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఆ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ సెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ప్రస్తుతానికైతే నేను రిజిస్ట్రేషన్ వరకు చేసి చూపిస్తున్నాను. సో ఒకవేళ పేమెంట్ చేయడంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చండి. పేమెంట్ అనేది మనం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ తోటి చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో ఎలాగో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ సెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు డమ్మీ డేటా అనేది చూపిస్తాను. ఇప్పటివరకు అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రకంగా మీరు మీ అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ సబ్మిట్ అయిన తర్వాత మీకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు హాల్ టికెట్ కూడా జనరేట్ అయ్యి వచ్చేస్తుందండి. ఓకే, ఈ రకంగా మీ పాలిసెట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, నా మొబైల్ నెంబర్ ఇక్కడ మీకు చూపించాను ఆల్రెడీ, 9866385288. ఇది నా మొబైల్ నెంబర్ ఇక్కడ ఉంది, 9866385288. ఇది నా మొబైల్ నెంబర్. ఇది వాట్సాప్ నెంబర్ ఉంది. అలాగే మీరు కాల్స్ కూడా చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు రెక్టిఫై చేసుకోవచ్చు, క్లారిఫై కూడా చేసుకోవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ పాలిటెక్నిక్ అడ్మిషన్. సో నేను ఆల్రెడీ పాలిటెక్నిక్ కాలేజ్లోనే పనిచేస్తాను కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, ఎలాంటి కోర్సెస్ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, ఎలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మీరు నాకు కాల్ చేసి అడగవచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ subscribe my channel so that you will receive further notifications about PolySet exam and counseling process. Thank you once again.